అన్నిటిలో మంచి చెడ్డ ఉన్నట్టే ఇందులో కూడా ఉన్నాయి. అవి కాస్త తీవ్రంగా కొందరిలో బయటపడతాయి. బొప్పాయిని రోజు తింటే చర్మం కలర్ మారిపోతుంది, కళ్ళు తెల్లగా అయిపోతాయి, చేతులు గ్రీన్గా మారుతాయి, కామెర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వారానికి 2-3కి మించి బొప్పాయి తినకపోవడం మంచిది. బొప్పాయిని ప్రెగ్నెన్సీ ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే బొప్పాయి విపరీతంగా వేడి చేస్తుంది. అందువల్ల గర్భిణీ మహిళలు బొప్పాయి ఎక్కువగా తింటే ప్రమాదమే. బొప్పాయి రుచిగా ఉంటుంది కదా అని మరీ ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తింటే అజీర్తి చేసే అవకాశం ఉంది. అలాగే పచ్చి బొప్పాయి తినడం వల్ల శరీరంలో అలర్జీలు తలెత్తే అవకాశం ఉంది. బొప్పాయి మితంగా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నారింజ, యాపిల్ కంటే బొప్పాయిలో విటమిన్ ఇ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మన స్కిన్ సున్నితంగా, మృదువుగా, కోమలంగా మారడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా బొప్పాయి తింటే మంచిదే. బొప్పాయి అప్పుడప్పుడు తింటూ ఉంటే కళ్ళు చల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి. క్యాన్సర్పై పోరాడే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. ఇందులో బీటా కెరోటిన్, లూటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వైరస్తో పోరాడతాయి. ఇది కొలన్, గర్భాశయ క్యాన్సర్లను తగ్గిస్తుంది. అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యల్ని బొప్పాయి తొలగిస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి బలం వస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండేవారికి బొప్పాయి సరైన మందు. బొప్పాయి రెగ్యులర్గా తింటే మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు. బొప్పాయిలో క్యాలరీలు తక్కువే. అందువల్ల ఎక్కువగా తిన్నా బరువు పెరిగే ప్రమాదం ఉండదు. పైగా ఇది చెడు కొవ్వును తరిమేస్తుంది. గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. పొట్ట, పేగుల్లో విష పదార్థాల్ని తొలగిస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. కరోనా రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.